హాయ్ నమస్తే. వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. నేను మీ హిస్టరీ వెంకట్ సార్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ప్రధానమైన అంశము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్. ఇప్పుడు మొత్తం కూడా నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే జాబ్ క్యాలెండర్. ఈ జాబ్ క్యాలెండర్ను ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటిది మార్చి 19వ తేదీన అంటే ఉగాది కానుకగా ఇచ్చేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉంది. అయితే మనం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి పోస్టులు అంటే 99,000కు పైగా వేకెన్సీస్ ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లో కలిపి అని చెప్తూ వస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇప్పుడు సడన్గా మొన్న జరిగినటువంటి మీటింగ్లో ఆ విషయాన్ని మార్చుకుందనే చెప్పాలి మనం. అంటే దాదాపుగా 99,000 పోస్టులలో 10,000 పోస్టులను మాత్రమే ఈ ఫిల్ చేసేటువంటి దిశగా ముందుకెళ్తూ ఉంది. అంటే 10,000 కావచ్చు లేదా 10,000 మించినటువంటి పోస్టులు కావచ్చు. అంటే దాదాపుగా ఒక 10,000 నుంచి 11,000 మాత్రమే ఈ యొక్క క్యాలెండర్లో ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మన కొన్ని పేపర్లో కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. అయితే ఈ పోస్టులో మనం చూసినట్లయితే మొత్తం డిపార్ట్మెంట్లో మనం చూసినట్లయితే ఈ గ్రూప్ 2లో 470 పోస్టులని, అదేవిధంగా గ్రూప్ 1లో 101 పోస్ట్ అనేటువంటిది అంటే దాదాపుగా 100 పోస్టులు అనేటువంటివి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అనమాట. ఈ పోస్టులను కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఖాళీలు అంటున్నారు తప్ప దీన్ని ఫిల్ చేస్తాం అంటే ఈ మొత్తాన్ని కూడా మేము కంప్లీట్గా ఇస్తామనేటువంటి మాట అయితే ఎక్కడ కూడా చెప్పలేదు. అంటే ఈ 470 పోస్టులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 100కు పైగా పోస్టులు గ్రూప్ 1లో ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా మిగిలిన డిపార్ట్మెంట్లో కూడా 500, 1000, 1500, 2000 పోస్టులతో అంటే మొత్తం కూడా 10,000 పోస్టులుగా సెట్ చేయడం అనేటువంటిది జరిగింది ఇక్కడ. అయితే 99,000 ఖాళీలు అని చెప్పినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు 10,000 పోస్టులతోనే ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఇవ్వడం అనేది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే చాలామంది నిరుద్యోగులు మనకు కాల్ చేస్తున్నారు, గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్కి కాల్ చేస్తూ ఉన్నారు, మెసేజ్ పెడుతూ ఉన్నారు. సార్ ఇంతైనా ఈ పెరిగే అవకాశం ఉన్నాయా అని చెప్పేసి కూడా చాలామంది అడిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ముఖ్యంగా గ్రూప్ 2 అభ్యర్థులు కానీ, గ్రూప్ 1 అభ్యర్థులు కానీ, ఇంకా ఎక్కువగా జేఎల్ డిఎల్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఫోన్లు అనేటువంటి చేయడం అనేది జరిగింది. మేము కూడా ఈ పోస్టులకు సంబంధించి దాదాపుగా ఒక 3 ఎమ్మెల్సీలతో ఫోన్లో మాట్లాడడం అనేది జరిగింది. అదేవిధంగా ఆ ఎమ్మెల్సీలకు మనం ఏదైతే అనుకుంటున్నామో అంటే పోస్టులు పెంచాలని చెప్పేసి ఏదైతే అంటున్నామో ఆ పోస్టులకు సంబంధించి అర్జీలు అనేటువంటి కూడా పెట్టడం జరిగింది. వాట్సాప్లో మెసేజ్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ట్విట్టర్ వేదికగా కూడా మనము ఈ యొక్క అభ్యర్థనను గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్ తరఫున తెలియజేయడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ఈ జేఎల్ డిఎల్ అభ్యర్థులు అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఈ పోస్టులు అనేటువంటివి ఈ జాబ్ క్యాలెండర్లో ఈ పోస్టులు ఉండవు అనేటువంటి అంశంతో ఉన్నారు. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి విధానం ప్రకారం కూడా చూస్తే ఎక్కడా కూడా డిఎల్ పోస్టులు ఎక్కడా కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు. అదేవిధంగా జేఎల్ పోస్టులు కూడా వీళ్ళు ఖచ్చితంగా చెప్పట్లేదు. ఏం చెప్తున్నారు జేఎల్లో కూడా ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ జేఎల్లో కూడా వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారంటే చూడండి అమ్మ, పాఠశాల మరియు పాఠశాల విద్య మరియు ఇంటర్మీడియట్లో కలిపి 3,000 పోస్టులు అంటున్నారు. అంటే ఇక్కడ జేఎల్ పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉందా? ఉంటే జేఎల్ పోస్టులు అనేటువంటివి ఎన్ని ఉంటాయి? ఈ జూనియర్ లెక్చరర్లు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో అంటే దాదాపుగా మనం చూసినట్లయితే మండలానికి ఒక జూనియర్ కాలేజ్ అనేటువంటిది ఉంది. అంటే కొన్ని మండలాల్లో ఉండొచ్చు, కొన్ని మండలాలు లేకపోవచ్చు. కానీ దాదాపుగా అనేక మండలాల్లో లేదా ఒక 2 మండలాలు కలిపైనా సరే ఒక జూనియర్ కాలేజ్ ప్రతి చోట ఉంది. ఇక్కడ అనేకమైనటువంటి ఖాళీలు అనేటువంటి ఉన్నాయి. కానీ ఈ ఖాళీలను గవర్నమెంట్ ఎందుకు భర్తీ చేయటం లేదని చెప్పేసి మనకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ యొక్క విధానాన్ని కూడా మనము ఆ ఎమ్మెల్సీ గారులకి మనము తెలియజేయడం అనేది జరిగింది. అదేవిధంగా డిఎల్ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ డిఎల్ పోస్ట్లో అంతకుముందు మనము ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడిగినటువంటి అంశాలు మనం చూసినట్లయితే దాంట్లో చూడండి బయోకెమిస్ట్రీ 3 పోస్టులు, అదేవిధంగా బయోటెక్నాలజీ 3, అదేవిధంగా బాటనీ వృక్షశాస్త్రం 95 పోస్టులు, అదేవిధంగా కెమిస్ట్రీ 105 పోస్టులు. చూడండమ్మా కామర్స్లో చూస్తే 295 పోస్టులు, అదేవిధంగా కంప్యూటర్ అప్లికేషన్లో 104, అదేవిధంగా ఎకనామిక్స్ చూస్తే 56 పోస్టులు, అదేవిధంగా ఇంగ్లీష్ చూస్తే 66 పోస్టులు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసినట్లయితే చూడండి హిందీలో 31. ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా హిస్టరీలో 71 పోస్టులు. అదేవిధంగా మనం ఇంకా చూసినట్లయితే చూడండి మ్యాథమెటిక్స్ అయితే 82 పోస్టులు, అదేవిధంగా ఫిజిక్స్లో 75 పోస్టులు. ఓకేనా. నెక్స్ట్ రాజకీయ శాస్త్రం 83 పోస్టులు,
తెలుగులో 57 పోస్టులు. ఈ విధంగా దాదాపుగా టోటల్ 1334 ఖాళీలు అని చెప్పేసి ఇచ్చారు. దీని మీద మనం ఎమ్మెల్సీలతో మాట్లాడితే వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటి అంటే ఒక 2 అంశాలను మనకు ప్రధానంగా చెప్తున్నారు. ఒకటి, కాంట్రాక్ట్ లెక్చరర్స్ అనేటువంటి వ్యక్తులు అడ్డుపడుతున్నారు అనేటువంటి అంశం వినపడతా ఉంది. కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఎందుకు అడ్డుపడతారు? కాంట్రాక్ట్ వాళ్ళు కాకుండా మిగిలినటువంటి పోస్టులే కదా మనం అడుగుతున్నాం. కాబట్టి కాంట్రాక్ట్ వాళ్ళు విషయం అనేటువంటిది అది అది పెద్ద విషయం కాదు. కాబట్టి కాంట్రాక్ట్ వాళ్ళు అడ్డుపడుతున్నారు అనేది కూడా నమ్మేటటువంటి అంశం అయితే కాదు. రెండో అంశం ఏంటి అంటే ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జారీ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పోస్టులను క్లియర్ చేయాలి. క్లియర్ చేసిన తర్వాత నోటిఫికేషన్ అంటున్నారు. ఆయన ఇచ్చినటువంటి పోస్టులు చూసుకుంటే దాదాపుగా చాలా తక్కువ పోస్టులే ఇచ్చింది అక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో వచ్చినటువంటి పోస్టులు ఆ నోటిఫికేషన్ చాలా చిన్న నోటిఫికేషన్ డిఎల్ సంబంధించి. కాబట్టి అవి కాకుండా మిగిలినటువంటి పోస్టులను భర్తీ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం అనేటువంటిది ఏం ఆలోచిస్తుంది అనేటువంటి అంశం మనకు అర్థం కావట్లేదు. అయితే మా ప్రయత్నం అయితే మేము 100% చేయడం అనేటువంటి జరిగింది. ఇంకా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ జేఎల్ కోసం, డిఎల్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ గ్రూప్ సెట్ ఆన్లైన్ క్లాసెస్ తరపున మనం తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటి అంటే మీరందరూ కూడా మీ డిస్టిక్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కానీ లేదా మీ డిస్టిక్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఫేమస్ అయినటువంటి లీడర్స్ ఉంటారో, ఈ ముఖ్యంగా మనం మాట్లాడేది ఏంటంటే ఆ ఇన్ఛార్జెస్ ఉంటారనమాట. ఈ ఇన్ఛార్జెస్ని కలిసి ఖచ్చితంగా వాళ్ళకు ఒక అర్జీ అనేటువంటిది ఇవ్వండి. అదేవిధంగా ఈ ట్వీట్లో అంటే ట్వీట్ చేయండి గవర్నమెంట్కి సంబంధించి. లోకేష్ గారి ట్విట్టర్ ఉంది కాబట్టి ఆ ట్విట్టర్లో మీరేం చేయాలంటే ట్వీట్ చేయండి ఖచ్చితంగా. అదేవిధంగా ఇంకా ఏదన్నా చేసేటువంటి ప్రయత్నం అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరం కలవండి, వాళ్ళకు ఒక అర్జీ ఇవ్వండి. కాబట్టి ఈ విధంగా ఇలాంటి ప్రయత్నాలు అనేటువంటి కూడా చేయండి. మేము కూడా దాదాపుగా 3 ఎమ్మెల్సీలకు కాల్ చేయడం జరిగింది. ఆ 3 ఎమ్మెల్సీలకు కూడా కొన్ని అర్జీలు అనేటువంటి పెట్టడం జరిగింది. వాళ్ళు కొంచెం సానుకూలంగా కొంతమంది స్పందించారు, కొంతమంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఓకేనండి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకా మీరు చేయాల్సినటువంటి మెయిన్ అంశం ఏంటి అంటే ఒకవేళ మీరు ఆ మినిస్టర్ దగ్గర ఆ యొక్క నివాసానికి దగ్గరగా ఉంటే ఇంకా మంచిది. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆ అర్జీలు ఇవ్వడము, మనం చేసే ప్రయత్నాలు మనం కూడా చేద్దాం. మేము ఆల్రెడీ ఫుల్ ఫ్లెజ్డ్గా ఈ యొక్క అంశాన్ని గురించి డిస్కస్ చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి మీరు కూడా అలాంటి పనులు చేయండి. అదేవిధంగా నేను ఏమంటున్నానంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కూడా చాలా ఖాళీలు అనేటువంటివి ఉన్నాయన్నమాట. ఎక్కువగా జూనియర్ కాలేజీలు అనేటువంటివి ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళతోనూ అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ కాంట్రాక్ట్ వాళ్ళతో నడుస్తున్నాయన్నమాట. కాబట్టి ఈ కొన్ని దగ్గరలో అయితే కొన్ని పోస్టులు ఖాళీగా కూడా ఉన్నాయి. ఒక సబ్జెక్ట్ను 2 సబ్జెక్టులను కలిపి ఒకరే బోధించేటువంటి పరిస్థితులు కూడా కాలేజీల్లో ఉన్నాయి. కాబట్టి ఇంటర్మీడియట్ విద్య అనేటువంటిది నీరు కారిపోతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వానికి మనం డిస్కస్ చేస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే మొన్న జరిగినటువంటి శాసనసభల్లో కూడా లోకేష్ గారు ఒక మాట చెప్పారు. ఏమని? ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ను బలోపేతం చేస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి లోకేష్ గారికి ఈ సందర్భంగా నేను చెప్తున్నటువంటి అంశం ఏంటి అంటే మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేయండి. ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేయాలంటే ముందు దానికి సంబంధించినటువంటి పర్టికులర్ ఒక ఫ్యాకల్టీ ఎవరైతే ప్రభుత్వం నియమించినటువంటి అధ్యాపకులు ఉన్నారో, అంటే ప్రభుత్వ ఎగ్జామ్ ద్వారా వచ్చినటువంటి అధ్యాపకులు ఉన్నారో ఆ అధ్యాపకులను ఎక్కువగా రిక్రూట్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. దీనివల్ల ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనేటువంటి వాళ్ళు జూనియర్ కాలేజీల్లో కానీ డిగ్రీ కాలేజీల్లో కానీ వస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా ప్రభుత్వ కళాశాలలు అనేటువంటివి డెవలప్ అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఓకేనండి. కాబట్టి జేఎల్ డిఎల్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మన ప్రయత్నాలు మనం చేద్దాం. తర్వాత ప్రభుత్వం అనేటువంటిది డిసిషన్ అనేటువంటిది తీసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము అభ్యర్థిస్తున్నటువంటి అంశము ఒకటే సార్, ఖచ్చితంగా మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయము. అయితే గత ప్రభుత్వంలో కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా వెళ్ళిపోయారు. దానికి సంబంధించినటువంటి సవాలుగా తీసుకొని మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వడం అనేటువంటిది చాలా అభినందనీయమైనటువంటి అంశంగా మేము చెప్తున్నాం. అయితే మీరు ఇస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్లో పోస్టుల సంఖ్యను పెంచవలసిందిగా మేము అభ్యర్థిస్తున్నాం సార్. ప్లీజ్ ఖచ్చితంగా 10,000 పోస్టులు అనేటువంటి గాను కొంచెం ఎక్కువగా పెంచి మా నిరుద్యోగుల యొక్క ఆశల్లో మీరు కొంచెం ఆనందాన్ని నింపవలసిందిగా మేము కోరుకుంటూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి 10,000 పోస్టులు అని చెప్పేసి మీరు ఏదైతే అంటున్నారో ఈ 10,000 పోస్టులకి ఇంకొన్ని పోస్టులు అనేటువంటివి యాడ్ చేయండి ఖచ్చితంగా. అంటే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, అదేవిధంగా జేఎల్ డిఎల్ నోటిఫికేషన్ కూడా మీరు
ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా డిఎల్ పోస్టులు కూడా కొన్నిటినన్నా ఇవ్వండి. అదేవిధంగా జేఎల్ పోస్టులు కూడా కొన్నిటి కొంచెం ఎక్కువ సంఖ్యలో ఇచ్చేదానికి ప్రయత్నం చేయండి సార్. ఖచ్చితంగా మా నిరుద్యోగులు ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటారు. ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటి దాన్ని మీరు ఈ 10,000 పోస్టులు గాను ఇంకొన్ని పోస్టులు గాను పెంచగలిగితే ఖచ్చితంగా అంటే ఎందుకు ఈ అంశాన్ని మేము మాట్లాడుతున్నామంటే ఇంకా 2 సంవత్సరాల్లో, 3 సంవత్సరాల్లో ఏజ్ అయిపోయేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ ఏజ్ అయిపోయే వ్యక్తులను కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఎప్పటినుంచో అంటే లక్షల్లో జీతాలు వచ్చినా కూడా ఆ లక్షల్లో జీతాలను వదిలేసి మాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, ఈ ఈ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కూడా చాలామంది వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఆ ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసేటువంటి చాలామంది వ్యక్తుల్ని మన గవర్నమెంట్ కూడా కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, ఈ పోస్టులు గాను కొంచెం గాను మీరు ఇవ్వగలిగితే మా రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ పోస్టులను కొంచెం మీరు పెంచగలిగితే నిరుద్యోగులకు చాలా చాలా మేలు చేసినటువంటి వ్యక్తులు అవుతారు. కాబట్టి మీరు ఇస్తున్నటువంటి ఈ జాబ్ క్యాలెండర్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా పోస్టులను పెంచి నిరుద్యోగుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.